నిన్న చంద్రబాబు మంత్రివర్గంలో సీనియర్లకు నిరాశ మిగిలిందనుకోవచ్చా? ఎందుకంటే గంటా గాని, అయ్యన్న గాని, గోరంట్ల బుచ్చ చౌదరులకు మంత్రివర్గంలో దక్కని చోటు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది ప్రెరగేటివ్ ఆఫ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఓకే. చీఫ్ మినిస్టర్ నన్ అదర్ దాన్ ద ఫస్ట్ అమంగ్ మినిస్టర్స్ అండి. ఆయన చూస్ చేసుకుంటారు. ఇది ఈ దీంట్లో కొంతమంది మినహా అచ్చెన్నాయుడు గారు, పాత తరం ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు, కొల్లు రవీంద్ర గారు మంత్రి చేసిన ఒకసారి మంత్రి చేశారైనా, రవీంద్ర గారు లాంటి వాళ్ళు ఒక నలుగురు, లోకేష్ గారు చేశారు, కొలుసు పార్సారథి గారు, లోకేష్ గారు మన ఒక 5-6 మినహాయించి మిగతా 19 మంది కూడా 17 ఫేసులు కొత్త అన్నారు. 18-19 కూడా కొత్త కింద చెప్పుకోవచ్చండి. దీని మీద లోకేష్ గారి ముద్ర ఉందనుకుంటా ఉన్నాను. అదర్ దాన్ జనసేన కళ్యాణ్ బాబు గారు తన మనుషులను ఆయన చూస్ చేసుకున్నారు. ఆయన ఇద్దరు ఓకే. కందులు దుర్గేష్ గారు సీటు త్యాగం చేసి వెళ్ళని చెప్పే విధానం ఏదైతుందో ఆ రోజు హామీ ఇచ్చారు. నువ్వు నెగ్గిరా నేను మంత్రిస్తాను అంటా ఉన్నారు. హౌ ఫార్ ఇట్ ఇస్ టు అని ఉన్నాం. అందువలన ఇది కొత్త ముద్ర కనపడుతుంది. దీంట్లో లోకేష్ గారి ముద్ర కనపడుతుంది, యువతరం ముద్ర కనపడుతుంది. అందువలన కానీ బుచ్చి చౌదరి గారు 7 టైమ్స్ ఎమ్మెల్యే, ఎన్టీ రామారావు గారు చనిపోయేంత వరకు, అందువల్ల కొంతమంది నచ్చలేదు, ఆఖరి వరకు నిలబడినారు. ఇవాళ మనకి ఇబ్బంది జరగకూడదు, ప్రజల సమస్యలు ఉన్నాయని బాహటంగా కూడా గౌరవంగా ఎప్పుడు తప్పుగా మాట్లాడుకుని చెప్పే వ్యక్తి బుచ్చి చౌదరి గారు. అయ్యన్న పాత్రుడు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రం నాకు చాలా బాధలు పడ్డారు. అచ్చెన్నాయుడు గారిని అయితే సరే ఆయన మంత్రి పదవి ఇచ్చారనుకోండి, ఫైల్సే ఒక రక్తం బ్లీడ్ అవుతుంటే కారులో కూర్చొని 2 రోజులు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఆయన ప్రపంచం వదిలే ఇక్కడికి వదిలేసి వెళ్ళిపోతాడు, ఇండియా వదిలేసి. ఆయన వేధించిన తీరు అమానుషం. ఆ రోజు గట్టిగా ఖండించాను. అందువలన అయ్యన్న పాత్రుడు గారికి మాత్రం ఆయనకి కానీ ఇప్పుడు చాలామంది చెప్పాలండి. బెందాలం అశోక్ గారు 3 సార్లు నెగ్గారు. అప్పుడు మొదటిసారి 14, 19 వ్యతిరేక వేవ్లో 23లో. అలాగే శ్రీకాకుళంలో అనేక మంది ఉన్నారు. అలాగే విశాఖపట్నం రామకృష్ణ బాబు గారు ఉన్నారు. అలాగే గణబాబు గారు ఉన్నారు. అక్కడి నుంచి మీరు వస్తే ఈస్ట్ గోదావరిలో కూడా జ్యోతుల నెహ్రూ గారు, జోగేశ్వరరావు గారు 4 సార్లు నెగ్గారు బుచ్చి చౌదరి గారితో పాటు. అలాగే హైదరాబాద్లో ఆంధ్రరావు గారు కూడా నెగ్గారండి. అలాగా చాలామంది దాంట్లో ఉన్నారు. అలా కాకుండా మన నిమ్మకాయల చినరాజప్ప గారు ఇంతకుముందు చేసిన ఆయన ఉన్నారు 3-4 సార్లు. అలాగే వెస్ట్ గోదావరిలో చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన కంట్రవర్షియల్ అయి ఉండొచ్చు కానీ లాస్ట్ టైం మంత్రి పదవి రావాల్సింది. పార్టీ కోసం ప్రాణం పెట్టాడు. ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాడో, ఎన్నిసార్లు నరకయాతన పడ్డాడు. ఆయన కొంచెం మాట్లాడాడు ఆయన కొంచెం. కానీ ఆ పార్టీ గతంగా చూసుకుంటే గట్టిగా పోరాడినాడు. రామనారాయణ గారు అయితే ఈ పార్టీ కోసం ఏం చేశారండి? మిగతా వాళ్ళు ఏం చేశారు చెప్పండి పార్టీ గురించి? ఆ రోజు ఇప్పుడు భరత్ గారు ఉన్నారంటే కుర్రాడు కర్నూలులో నిలబడి, పార్టీ ఓడిపోయిన నిలబడి అక్కడ నిలబెట్టుకున్నాడు. బాగా ఎగెనిస్ట్ ఉండే కాన్స్టిట్యున్సీని జీవితంతో ఖర్చు పెట్టుకున్నాడు, తిరుగుతానున్నాడు. ఏ రోజు వదిలిపెట్టలేదు అనుకోండి. కొంతమంది వీళ్ళకి పదవులు ఇచ్చారు కదా కొంతమంది. నేను ఆఖరికి సీనియర్స్ యాక్చువల్గా శ్రీనివాస్ గారు కానీ ఇవాళ ఆయనకు కానీ బుచ్చి చౌదరి గారు ఆఖరి ఎన్నికలు ఇది బహుశా ఇది. ఓకే. కనీసం ఆయన గౌరవం అంటే ఇంకా నేను దీని మీద మనం విమర్శలు చేయటం సరికాదండి. దూళిపాల నరేంద్ర గారు ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అలాగే బోండా ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. చూశారు కదా మీరైనా. లాస్ట్ టైమే మంత్రి పదవి రావాల్సింది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవాడ నగరంలో ఈయన సీటు మీద ఒక అద్భుతమైన ఈ సీట్ అని చెప్పి కన్నులు ఉన్నాయా అని తీసేయాలని చాలా ప్రయత్నం చేశారు. నిలబడ్డాడు, ప్రజల్లో ఉన్నాడు. సరే ఒకసారి ఏదో అసెంబ్లీతో గట్టిగా మాట్లాడుండొచ్చు, ఏదైనా తర్వాత సంగతి. మాచేలు అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చే మనిషి గట్టిగా. అలాంటి ఆయనకి సీనియర్ అండి. ఆయన కూడా సీనియరు, ఈజ్ ఆల్సో డిజర్వ్డ్. నీకు అదట్లో గద్దె రామ్మోహన్ రావు గారు ఇండిపెండెంట్గా నెగ్గాడు, పార్లమెంట్ సభ్యుడు చేశాడు. మరి ఆయన కూడా 5 సార్లతో నెగ్గిన వ్యక్తి ఉన్నారు. అంటే అందరికీ ఇవ్వలేదు. సామాజిక తక్కువ అని నేను అందుకని ప్రభుత్వాన్ని తప్పుపట్టను. ఒకళ్ళిద్దరు మంచివాళ్ళు కనుక మంచివాళ్ళని కాదు, ఆ డిజర్వ్డ్ ఉన్న వాళ్ళకి జరుగుండొచ్చు కానీ మిగతాది ఆయన ఇష్టం. ఆయన గవర్నమెంట్, ఆయన ప్రభుత్వం కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన పనే లేదండి. లెట్ us have a positive look towards the ministry. Okay.